ప్రభువైన యేసు క్రీస్తు నామమున జూమ్ మీటింగ్కు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొకసారి ఈ జూమ్ మీటింగ్లో వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఇతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఉండెను గనక అహాబు కుటుంబీకుల వలనే ఇతడును ఇశ్రాయేల్ రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగము యూదా రాజైనటువంటి యెహోరామును గురించి వ్రాయబడినది. యెహోరామును గురించి రాజులు 2వ గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనము నుండి 24 వచనాల వరకు వ్రాయబడింది. యెహోరామును గురించి దినవృత్తాంతములు 21వ అధ్యాయం అంతా కూడా వ్రాయబడి ఉన్నది. ఈయన కాలము క్రీస్తుకు పూర్వము 850 నుండి 840 సంవత్సరాల కాలంలో ఈయన ఉన్నాడు. ఈయన పరిపాలించినాడు. మరి యెహోరాము యొక్క తండ్రి పేరు యెహోషాపాతు. అయితే మొట్టమొదటిగా యెహోరాము దుష్ట పరిపాలన చేసినాడు. ఒకటోదిగా దుష్ట పరిపాలన. యెహోరాము యూదా రాజు. అతని తండ్రి యెహోషాపాతు యూదా రాజులలో ఎంతో దైవభక్తి కలిగినటువంటి వాడు. యెహోషాపాతు దావీదును వెంబడించినటువంటి మార్గమును వెంబడించినటువంటి వాడు. యెహోరాము తాత అనగా ఆసా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దావీదు అడుగుజాడలలో నడిచినటువంటి వాడు. అయితే ఇక్కడ మనం చూస్తే తండ్రి అంటే యెహోరాము యొక్క తండ్రి యెహోషాపాతు యొక్క తండ్రి ఆస అంటే మరి అబ్బ అవుతాడు, లేక తాత కొడుకు అంటారు. అంటే తండ్రి తాత ఇరువురు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి వెంబడించి దేవుని చిత్తానుసారముగా జీవించినటువంటి వారే. ప్రభునందు ప్రియులారా, మనం గమనిస్తే కొన్నిసార్లు తల్లిదండ్రులు భక్తి కలిగి జీవించినప్పటికీ బిడ్డలకు ఆ భక్తి అబ్బటలేదు. కొన్నిసార్లు తల్లిదండ్రులు భక్తిహీనులైనప్పటికీ బిడ్డలు భక్తి కలిగి జీవించినటువంటి వారు ఉన్నారు. కాబట్టి యెహోరాము తండ్రి లేక తాత యొక్క భక్తి కానీ లేక విశ్వాసము కానీ ఏమాత్రం గుడక వంటబట్టలేదు. యూదా రాజులు ఎక్కువ మంది దైవభక్తి కలిగిన వారుగా మనం చూస్తాం. అయితే యెహోరాముకు కొంచెమైన దేవుని భయం లేదు. మరి అంతేకాకుండా మరి కొంచెమైన మనుషుల భయము లేనే లేదు. కొందరు రాజులు కొంతవరకు దేవుని మార్గంలో జీవించిరి. అయితే యెహోరాము అనే రాజు పూర్తిగా చెడిపోయిన వాడిగా
దుష్టుడుగా మనకు కనబడుచు ఉన్నాడు ప్రియులారా. ఇందుకు ఒక ముఖ్య కారణము మనకు కనబడుతుంది. ఇప్పుడే మనం చదువుకున్నాం. రాజులు 2వ గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం మళ్ళొకసారి చదువుకున్నాం. ఇతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఉండెను గనక అహాబు కుటుంబీకుల వలనే ఇతడును ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించినటువంటి వాడిగా మనము చూస్తూ ఉంటున్నాం. నిజంగా యెహోరాము ఏలుబడి చేసిన కాలము 8 సంవత్సరాలు మాత్రమే. ఎక్కువ మంది రాజులు దీర్ఘకాలము పరిపాలించారు, అంటే వాళ్ళ వయస్సు ఉన్నంత వరకు పరిపాలించారు. అయితే ఈ రాజు బహు కొద్ది కాలము పరిపాలించిన వాడుగా ఉన్నాడు. ఈ రాజు రాజ్యమునకు వచ్చినప్పుడు అతని వయసు ఎంత అంటే 32 సంవత్సరాలు. అనగా ఇతని జీవితం కాలము కేవలము 40 సంవత్సరములు మాత్రమే. అందుకే సామెతలలో ఒక మాట ఉంది. సామెతలు 10 అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంది. ఏమనుందంటే, భక్తిహీనుల యొక్క ఆయుస్సు తక్కువైపోవును అని లేఖనములో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. నిజంగా ఇతనికి యెహోరాముకు తండ్రి ద్వారా రాజ్యము, తండ్రి ద్వారా సిరి సంపదలు సంక్రమించినవి కానీ భక్తి మాత్రము అలాగూ అబ్బలేదు. మరి ఇశ్రాయేలు రాజులతో పొత్తు పెట్టుకొని వారి దుష్ట మార్గములను వెంబడించినటువంటి వాడుగా ఈ యొక్క యెహోరామును గురించి మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇతడు దుష్ట పరిపాలన చేసినాడు. రెండవదిగా ఇతడు నరహంతకుడు. యెహోరాము నరహంతకుడు. చూడండి, దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు మనం గమనిస్తే అక్కడ మరి ఆయనను గురించి వ్రాయబడింది. చదువుతాను చూడండి. యెహోషాపాతు కుమారులైన అజరియా, యెహాయేలు, జకర్యా, అజరియా, మికాయేలు, షెపట్య అనువారు ఇతనికి సహోదరులు. వీరందరూ యూదారాజైన యెహోషాపాతు కుమారుడు. వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్త వస్త్రములు అనేకములను యూదా దేశములో ప్రకారముల పట్టణములను వారికి ఇచ్చను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనక అతనికి రాజ్యమును ఇచ్చను. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలన ఆరంభించినప్పుడు తన్ను స్థిరపరుచుకొని తన సహోదరులందరినీ ఇశ్రాయేలు అధిపతులలో కొందరిని హతము చేసెను. అనగా యెహోరాము నరహంతకుడు. 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము 2 నుంచి 4 వచనాల్లో చూస్తే యెహోరాము తన సొంత తమ్ములను లేక తన అధిపతులను హత్య చేయవలసిన పని ఏమొచ్చింది? ఎందుకు హత్య చేశాడు? సొంత తమ్ముళ్లను, మరి ఆ యొక్క అధికారులను లేక అధిపతులను ఎందుకు హత్య చేయవలసి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, బహుశా వీరు తనకు తన రాజ్యమునకు ముప్పుగా ఉంటారని మరి భావించి ఉండవచ్చు ప్రియులారా. ఈ ఆలోచన మరి దుష్టులు లేక నరహంతకులైన అహాబు కుటుంబకుల ద్వారా వచ్చి ఉండవచ్చును ఈ యొక్క యెహోరాముకు. మరి ఈ ఆలోచన అంతా ఉడక అహాబు అయినటువంటి మరి వారి దుష్ట కుటుంబాల వలన మరి వచ్చి ఉండవచ్చు అనేది మనము గమనిస్తూ ఉంటున్నాం. తన సోదరులు యెహోరాము కంటే యోగ్యులు గాని ఇతను దుష్ట శక్తులచే ఆవరించబడి ఉన్నాడు కాబట్టి ఇతని హృదయము విషముతో నిండి ఉన్నది కాబట్టి కనికరము లేకుండా తన మార్గమునకు అడ్డు వస్తారేమోనని దుష్ట ఆలోచనతో తన తమ్ముల నిరపరాధ రక్తమును చిందించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మరి ఈ లేఖనాన్ని మనం ఆధారం చేసుకుని కొత్త నిబంధనలో నరహంతకులనగా ఎవరు? కొత్త నిబంధనలో
నరహంతకులనగా ఎవరు? మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 21, 22 వచనాల్లో మనం గమనిస్తే అక్కడ యేసు ప్రభు సెలవిస్తున్నాడు, నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శకు లోనగును అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అన్నాడు అక్కడ. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అని ప్రభు అక్కడ తెలియజేసినాడు. నిజంగా మనము ఎన్నోసార్లు మన సహోదరుల మీద కోపపడుతూ ఉన్నాం. మన సహోదరుల మీద ఎన్నోసార్లు మనము కోపడినటువంటి వారుగా ఉన్నాం. వ్యర్థుడా అని, ద్రోహి అని మనము ఎన్నోసార్లు పలికినటువంటి వారంగా ఉన్నాం. మనం పరీక్షించుకోవాలి ప్రియులారా. అందుకే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 14, 15 వచనాల్లో ఇంకొక మాట ఉంది, ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు అని. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని అక్కడ వ్రాయబడింది. ఏ నరహంతకునికి ఎందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు అని మరి యోహాను మొదటి పత్రిక మరి 3వ అధ్యాయము 14, 15 వచనాల్లో మనము ఆ మాటలు చూస్తాం పిల్లరా. కాబట్టి మన సహోదరులను మనము ప్రేమించుచున్నామా లేక ద్వేషించుచున్నామా అనేది మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మనం మొట్టమొదటిగా ఆది కాండంలోనికి వెళితే కయ్యూను కూడా తన సొంత తమ్ముడైనటువంటి హేబేలును హత్య చేశాను. ఇంకా మనం ఆలోచన చేస్తే లోతుగా యూదులు తన రక్త సంబంధి అయిన క్రీస్తు యేసును శిలువ వేసి చంపిన వారిగా ఉన్నారు. నేటి దినాల్లో ఆస్తుల కొరకై, అధికారం కొరకై క్రైస్తవులు ఒకరినొకరి చంపుకొనుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది విశ్వాసులు సంఘములో సహోదర ప్రేమ లేక ఒకరినొకరు ద్వేషించుకొనుచు ఉన్నారు. దీనినే హత్య చేసుకోవడము అని ప్రభు వర్ణించినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి యెహోరాము దుష్ట పరిపాలన, యెహోరాము నరహంతకుడు. మూడవదిగా చూస్తే యెహోరాము ఎవరు? యూదులకు రాజు. ఈయన 5వ రాజు యూదులలో. కాబట్టి ఈయన మూడవదిగా మనం చూస్తే యెహోరాము విగ్రహారాధికుడు. యెహోరాము విగ్రహారాధికుడు మూడవదిగా చూస్తే. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనం. మరియు అతడు యూదా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేసెను. యూదా వారిని విగ్రహ పూజకులలో లోబరిచెను అని మనం ఇక్కడ గమనిస్తాం. నిజంగా ఇశ్రాయేల్ రాజు అయినటువంటి అహాబు, యెజబేలు ఇశ్రాయేల్ మధ్యకు విగ్రహారాధన ప్రవేశపెట్టింది. అయితే యూదారాజు అయినటువంటి యెహోరాము అహాజు యెజబేలు కుమార్తె అయిన అతల్యను మరి వివాహం చేసుకున్నాడు. కాబట్టి అతల్య కూడా దుష్టురాలు. కాబట్టి అత్తామామలు ఇరువురు నరహంతకులు, విగ్రహారాధికులు కావున అదే రీతిగా వారి నుండి అల్లుడైనటువంటి యెహోరాము కూడా విగ్రహారాధన, నరహత్య చేయుట అలవాటు చేసుకున్నవాడుగా లేక అలబడినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అంటే తాత తండ్రుల ద్వారా భయభక్తులు అలబడలేదు కానీ అత్తమామల పొత్తు ద్వారా దుష్ట లక్షణాలు త్వరగా
అలబడినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. నిజంగా మానవుడు ఎల్లప్పుడూ మంచి కంటే ఎక్కువగా చెడుకే ప్రభావితుడవుతూ ఉన్నాడు. అదేవిధంగా యెహోరాము చేసినటువంటి ఘోరమైన నేరం ఏంటంటే నరహత్య. తన సొంత సహోదరులనే చంపిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు దేవునికి విరోధంగా విగ్రహారాధన చేయుట మాత్రమే గాక దేవుడి ప్రజలందరినీ కూడా విగ్రహారాధన చేయించుచున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుని ప్రజలు నిజదేవుని విడిచి, నిజదేవుని ఆరాధన విడిచి విగ్రహారాధన చేయనట్లుగా పురికొల్పుచున్నాడు యెహోరాము అనే యూదారాజు. ప్రియులారా, తాను దేవుని విసర్జించడం మాత్రమే గాక ప్రజలను కూడా విసర్జించున్నట్లుగా చేస్తూ ఉన్నాడు. మరి యెరోబాము, అహాబు, యెజబెలు కూడా ఇలాగే చేసిన వారుగా మనము బైబిల్లో చూస్తాం ప్రియులారా. అందుకే మనము గమనిస్తే మరి నాయకుడు దారి తప్పితే ప్రజలందరూ కూడా దారి తప్పుతారు. తప్పు చేసినటువంటి వాడు ఇతరుల చేత కూడా తప్పు చేయించేవాడుగా ఉన్నాడు. అందుకే మనకు ఒక సామెత ఉంది, తా చెడ్డ కోతి వనమెల్ల చెరిపినట్లు యెహోరాము తన రాజ్యాన్ని చెరుపుకొనుచూ ఉన్నాడు. తా చెడ్డ కోతి వనమెల్ల జరిపినట్లు యెహోరాము యూదా దేశాన్ని తన చేతులారా తాను చెరుపుకున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాము. నేటి దినాల్లో విశ్వాసులు చేసే విగ్రహారాధన ఏంటి అనేది మనము లోతుగా ఆలోచన చేస్తే చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు వ్రాయబడినాయి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అక్కడ ఏమని వ్రాయబడిందంటే, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, మరి కామకత్వమును, దురాశను, విగ్రహారాధైన ధనాపేక్షను చంపివేయుడి అనేది మనము అక్కడ చూస్తుంటున్నాం. అంటే దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినప్పటికీ అది విగ్రహారాధననే. చాలా మంది మనం గమనిస్తే కొందరికి తిండి, మరికొందరికి వస్తువులు, ఇంకా కొందరికి భర్త, ఇంకా కొందరికి పిల్లలు, కొందరికి టీవీ, ఇంకా కొందరికి అధికారము. ఇలాగున విశ్వాసులు తమ హృదయాలలో రకరకములైన విగ్రహాలు నిలుపుకొని ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రభునందు ప్రియులారా, నిజంగా యెహోరాము ఎంత చెడిపోయిన వాడిగా ఉన్నాడో మనకి లేఖన భాగాలు తెలియజేస్తుంటున్నాయి. అసలు ఈ విధంగా చెడిపోవడానికి కారణం ఏంటి అనేది మనం గమనిస్తే, మరి యెహోషాపాతు అనగా యెహోరాము యొక్క తండ్రి యెహోషాపాతు దుష్టులతో వియ్యమొందెను అనేది మనం లేఖనంలో చూస్తాం. చూడండి, దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయము 18:1 వచనము గమనిస్తే, 18:1 వచనం, తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు అహాబుతో వియ్యమొందెను అనేది చూస్తున్నాం. మరి యెహోషాపాతు చాలా భక్తి గలవాడు కదా. యెహోషాపాతు చాలా భక్తి గలవాడు. అయితే అహాబు, యెజబెలు ఇశ్రాయేలు రాజు. అహాబు ఇశ్రాయేల్ యొక్క రాజు అన్నమాట. యెజబెలు అహాబు యొక్క భార్య. అయితే వీళ్ళు పరమ దుష్టులు, చాలా దుష్టులు అన్నమాట. ఇలాంటి వారి ఇంటి నుండి తన కుమారుడైనటువంటి యెహోరాముకు వారి కుమార్తె అయినటువంటి అతల్యాను ఎందుకు వివాహం చేశాను అనేది మనం ఆలోచన చేస్తే, బహుశా యూదా ఇశ్రాయేల్ రాజ్యముల మధ్య అప్పుడప్పుడు వైరము, యుద్ధములు మరి కలిగేవి. అయితే అవి సమసిపోవాలన్నటువంటి ఆలోచన వచ్చిందేమో యెహోషాపాతుకు. లేక
తన ఆస్తికి సరిపోవు రాజా కుటుంబీకులను పెళ్లి చేయాలన్నటువంటి తలంపు వచ్చిందేమో. ఏమైనప్పటికీ ఘోరమైన పొరపాటు జరిగిపోయింది. మనము కొత్త నిబంధన భాగంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14-18 వచనాల్లో చూస్తే విశ్వాసిని విశ్వాసికే ఇవ్వాలి అనేది మనం అక్కడ గమనిస్తాం ప్రియులారా. వెలుగుకు చీకటికి పొత్తు లేదనేది చూస్తాం. మరి క్రీస్తుకు దయానికి ఏమి సంబంధం అనేది మనం చూస్తాం. అయితే ఇక్కడ పొరపాటు జరిగిపోయింది. కొన్నిసార్లు మనం గుడక వివాహంలో ఏం చూస్తామంటే విద్య చూస్తాం, ఉద్యోగం చూస్తాం, ఆస్తి చూస్తాం, అంతస్తు చూస్తాం, అందాన్ని చూస్తాం ప్రియులారా. కానీ మనం ఏమి చూడమంటే దేవుని యొక్క భయం కలిగి ఉన్నారా లేదా చూడం, భక్తి కలిగి ఉన్నారా చూడం, సత్యములో వాక్య సత్యములో నడుస్తున్నారా లేదా చూడం, మరి సిద్ధాంతంగా వాక్యానుసారంగా ఉన్నారా లేదా అనేది మనం ఏమి చూడం ప్రియులారా. నిజంగా వీటిని పట్టించుకోవటం లేదు చాలా మంది. చివరకు చేదు ఫలాలు కోసుకొనుచున్నారు. యెహోరాము విగ్రహారాధికుడుగా నరహంతకుడుగా మారిపోవడానికి మూల కారణం ఎవరంటే అహాబు కుటుంబీకులతో యెహోషాపాతు వియ్యమొందటం వలనే. తండ్రి చేసినటువంటి తప్పుకు కుమారుడు నష్టపోతూ ఉన్నాడు. మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నామో ఒకసారి జాగ్రత్తగా మనము ఆలోచించుకోవాలి. యెహోరాము ఈ విధంగా దుష్ట పరిపాలన చేస్తున్నాడు. యెహోరాము నరాంతకుడుగా ఉన్నాడు. యెహోరాము విగ్రహారాధికుడుగా ఉన్నాడు. అయితే దేవుడు చూస్తూ ఊరుకొనకుండా ఎదోమీయులను తిరగబడేటట్లు చేశాడు. దేవుని వాక్యంలో చూస్తే అతని దినములలో ఎదోమీయులు తిరగబడి యూదా వారి అధికారం త్రోసివేసి తమకు రాజును చేసుకునగా అనేది అక్కడ మనము దినవృత్తాంతాల గ్రంథంలో చూస్తాం. ఇంకా ఎవరు లేచారు? లిబ్నా వాసులు కూడా యూదా రాజు అయినటువంటి యెహోరాము మీద తిరగబడినటువంటి వారిగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతని చేతి కింద నుండి తిరగబడెను అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవునికి విధేయత వినయము లేకపోతే మన మీదికి కూడా దేవుడు శత్రువులను లేపగలడు, లేక విరోధులను కూడా లేపగలడు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ విధంగా జీవిస్తున్నప్పుడు మరి ఈ యొక్క ఇశ్రాయేల్ జనాంగంలో మరి ఏలియా అనే ప్రవక్త ఉండేవాడు. ఆ ఏలియా ప్రవక్త యెహోరాము యొక్క దుష్ట పరిపాలన, యెహోరాము యొక్క హత్య, యెహోరాము యొక్క విగ్రహారాధన ఇవన్నీ కూడా విన్నవాడై అతనికి ఒక పత్రికను కూడా వ్రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. నిజంగా ఇక్కడ గమనిస్తే మరి ప్రవక్త అయిన ఏలియా పత్రిక ద్వారా 4వది హెచ్చరించడాన్ని మనం గమనిస్తుంటున్నాం. సహజంగా ప్రవక్తలు ఏం చేస్తారు? రాజులు చేసేటటువంటి పాపాన్ని ఖండించేవారుగా ఉంటారు, గద్దించేటటువంటి వారుగా ఉంటారు ప్రవక్తలు. అయితే యాజకులు ఏం చేస్తారు అంటే రాజుల కొరకై మరి ప్రజల కొరకై బలులు అర్పించేటటువంటి వారుగా కూడా ఉంటారు ప్రియులారా. మరి అంతేకాకుండా వారి కొరకు ప్రార్థించేవారుగా ఉంటారు. అయితే యెహోరాముకు ప్రవక్తల పరిచర్య లేదు, యాజకుల పరిచర్య కూడా లేదు. మందిరము లేదు యెహోరాముకు, ఆరాధన లేదు, బలులు లేదు, నైవేద్యాలు లేవు. యెహోరాము దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు. అయితే దేవుడు గుడుక యెహోరామును పూర్తిగా విడిచిపెట్టెను. ఇక మిగిలినది ఏంటంటే దేవుని యొక్క తీర్పు యెహోరాముకు మిగిలింది ప్రియులారా. నిజంగా లేఖనాల్లో మనం గమనిస్తే దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథము 21వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం గమనిస్తే ఇక్కడ వ్రాయబడిన చూడండి. అంతటా ప్రవక్త అయిన ఏలియా యొక్క పత్రిక వ్రాసి అతని యొద్దకు పంపెను.
నీ పితరుడగు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గమందైనను యూదారాజైన ఆశా మార్గములందైనను నడవక ఇశ్రాయేలు రాజ్య మార్గమందు నడిచి అహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపజేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారకు నీ సహోదరులను నీవు చంపి ఉన్నావు అని అక్కడ ఏలియా మరి యెహోరాముకు ఒక పత్రిక వ్రాసి పంపినట్లుగా చూస్తున్నాం. ఇంకా 14-15 వచనాల్లో కూడా మరి ఎలాంటి తీర్పు ఉందో మనం చూస్తాం. యెహోరాము మీదకి దేవుని తీర్పు ఎలాగ వచ్చిందో మనము ఇక్కడ చూస్తాం. చూడండి, కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తును. నీవు ఉదరమును వ్యాధి కలిగి మిక్కిలి రోగివయిందువు. దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. ప్రభునందు ప్రియులారా, దేవుడు యెహోరాముకు ఏలియా ప్రవక్త ద్వారా తీర్పును తీస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి యెహోరాము మీదికి కూషీలను, అరాబీలను మరి లేపినట్లుగా మనము గమనిస్తున్నాం. నిజంగా పాప ఫలితము ఎంత ఘోరమైనదో మనము గమనిస్తూ ఉంటున్నాం. మనము విత్తిన దానినే కోసుకోవాలి. మనము చేసినదే మన నెత్తి మీదికి వస్తూ ఉంది. నిర్దోషులైన తన సొంత సహోదరులను చంపిన నేరమునకి ఇప్పుడు మరి పాపము అనేటటువంటి జీతం, ప్రతిఫలము యెహోరాము పొందుతూ ఉన్నాడు. కొంత ఆలస్యమైన దేవుని తీర్పు వారి నెత్తి మీదికి పడుతూ ఉన్నది అనేది మనకు అర్థమవుతూ ఉంది. తాను నరహత్య చేసినది చాలక దేవుని విడిచి విగ్రహారాధన చేసి దేవుని ప్రజలను విగ్రహారాధకులుగా మార్చను పాపపు శిక్ష ఇప్పుడు యెహోరాము మోయుచూ ఉన్నాడు. తాను చేసిన నేరములకు కుటుంబం అంతటిని దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు. ప్రియులారా, పాప విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుని మార్గములలో నడిచి దేవుని ప్రజలను మనం నడిపించాలి. మనం సత్యములో నడిచి మరి దేవుని ప్రజలను సత్యములో మనం నడిపించాలి. మంచి విషయాల్లో మనం అందరికీ మాదిరికరంగా ఉండాలి ప్రియులారా. కాబట్టి యెహోరాము అంత దశను మనం చూస్తే ఒకసారి చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 21వ అధ్యాయము 19-20 వచనాలు. యెహోరామును దేవుడు మొత్తెను, దేవుని శిక్షను బట్టి ఆ అకాల మరణం పొందెను. అయితే అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏళ్ల వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టం లేని వాడే చనిపోయాను. రాజుల సమాధిలో గాక దావీదు పురమందు వేరే చోట జనులు అతనిని పాతిపెట్టిరి. అయ్యో, ఈ రాజుకు ఎంత దుర్గతి పట్టింది! ఇతని అంత్యము ఎంత ఘోరంగా ఉంది! మనము గమనిస్తే ఈ రాజు చెంత మరణ దశలో భార్యలు, పిల్లలు, ఆప్తులు ఎవరు కూడా లేరు. పిల్లలు చేసిన పాపమునకు ఇతడు పశ్చాత్తాప పడలేదు, మారు మనసు కూడా పొందలేదు, హృదయము కఠినం చేసుకున్నాడు. చివరికి మిగిలినది దేవుని శిక్ష మిగిలింది. మరణించినప్పుడు సరైన రీతిగా అంత్యక్రియలు కూడా దేవుని ప్రజలు చేయలేదు. ఇక్కడ మనం గమనిస్తే ఇష్టం లేని వాడుగా, దేవునికి ఇష్టం లేని వాడుగా మిగిలిపోయినాడు. ఎవ్వరికి ఇష్టం లేని వాడుగా, దేవునికి ఇష్టం లేని వాడుగా మిగిలిపోయినాడు. మన పరిస్థితి ఎలాగున్నదో మనము గమనించాలి, ఆలోచించాలి. రాజుల సమాధిలో కూడా ఈ రాజుకు చోటు దొరకలేదు ప్రియులారా. మరి మన జీవితం, మన సేవ, మన సాక్ష్యం ఎలాగున్నది? మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇప్పుడు జాగ్రత్త పడుదాం, ఇప్పుడు సరిచేసుకుందాం. ఇతనిలో మంచి కొంచెమైనా లేదు, అంతా చెడుగే, మెప్పు లేదు, మేలు లేదు ప్రియులారా. చివరి దశలో నెమ్మది ఉడక లేదు ఇతనికి. చివరికి రాజుల సమాధుల తోటలో కూడా
స్థలం ఇతనికి దక్కలేదు. ఎంత నికృష్టమైనటువంటి జీవితము, ఎంత దౌర్భాగ్యమైనటువంటి జీవితము, ఎంత హీనస్థితి. ఇలాంటి పరిస్థితి మనలో ఎవ్వరికి రాకూడదు. ముందుగానే మనమందరం జాగ్రత్త పడదాం. దేవుడు ఈ రాజు జీవితం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు మేడం.